కాసేపట్లో ఏపీ కేబినెట్ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ సమావేశంలో భాగంగా అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు. సిఆర్డీఏ పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ ఆమోదించిన 37,072 కోట్ల టెండర్ పనులకు ఆమోదం తెలపనున్నారు. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఏపీలోని పెన్షన్ల పంపిణీలో వేలిముద్ర కష్టాలకు చెక్ పెట్టనున్నారు. కాసేపట్లో ఏపీ కేబినెట్ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ సమావేశంలో భాగంగా అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు. సిఆర్డీఏ పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ ఆమోదించిన 37,072 కోట్ల టెండర్ పనులకు ఆమోదం తెలపనున్నారు. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఏపీలోని పెన్షన్ల పంపిణీలో వేలిముద్ర కష్టాలకు చెక్ పెట్టనున్నారు. కాసేపట్లో ఏపీ కేబినెట్ ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యశాల్ని మరికొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ లో కొన్ని కీలకమైన అంశాలకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణంతో అటు పాల్గొంచుకున్న 7 నిర్మాణ సంస్థలకి సంబంధించి వివిధ టెండర్లలో L1 గా ఖరారైన కంపెనీలకి సంబంధించి కేబినెట్ లో చర్చ, అదేవిధంగా చర్చ తర్వాత ఆ కేబినెట్ లో వాటికి సంబంధించి ఆమోదం కూడా లభించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే పెద్ద ఎత్తున రాజధానిలో అటు జంగిల్ క్లియరెన్స్ పనులు కావచ్చు, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులకి ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ టెండర్ల ఖరారు చేసిన నేపథ్యంలో ఆ కంపెనీలకి సంబంధించిన కేటాయింపులు, అలాట్మెంట్లకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనబడుతుంది. అయితే ఈ కేబినెట్ లో ప్రధానంగా అటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ నివాస నిర్మాణాల పూర్తి కోసం 514.70 కోట్లతో L1 గా ఎన్సీసీ కంపెనీ, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీ బంగ్లాల నిర్మాణానికి సంబంధించి కేఎంబీ ప్రాజెక్టులు కావచ్చు, మంత్రులు, జడ్జిల బంగ్లాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అటు బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యాపీనెస్ ప్రాజెక్టు కి సంబంధించి L1 గా ఎన్సీసీ కంపెనీ, జోన్ 1A లో మౌలిక సదుపాయాల కోసము బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అదేవిధంగా జోన్ 1B పనుల కోసము బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జోన్ 2 కు సంబంధించి కూడా బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్, జోన్ 2B లో సంబంధించి బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రా లిమిటెడ్, అదేవిధంగా జోన్ 3 కి సంబంధించి పనుల కోసం ఆర్వీఆర్ ప్రాజెక్ట్, ఇలా దాదాపు ప్రాజెక్టుల నిమిత్తం ఏవైతే కేటాయింపులు జరిగాయో ఆ కేటాయింపులు అన్నిటికీ సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ కేబినెట్ భేటీకి సంబంధించి ఖచ్చితంగా ఏవైతే గతంలో నిర్ణయాలు తీసుకున్నారో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 37,702 కోట్ల టెండర్లకు గాను అటు పనులు చేపట్టేందుకు ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు కూడా సిఆర్డీఏ జారీ చేయనుంది. ప్రస్తుతం సిఆర్డీఏ చేపట్టనున్న 22,607 కోట్ల విలువైన 22 పనులకు కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,881 కోట్లకి విలువైన 37 పనులకు కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. అమరావతిలో పనులకు శంకుస్థాపన, భూ కేటాయింపులకు కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక మున్సిపల్ శాఖలోని పలు ఎజెండాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 4వ SIPB మీటింగ్ లో ఆమోదం తెలిపిన వాటికి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలుపనున్నారు. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తంగా
ఇక అసెంబ్లీ సెషన్ జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈరోజు కేబినెట్ లో కొన్ని కీలకమైన బిల్లులతో పాటు ప్రధానమైన అంశాలకి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలని రైట్, థ్యాంక్ యూ క్రాంతి.